హలో నమస్తే, దిస్ ఇస్ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఇంట్లోనే టేస్టీగా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. సో వీడియో స్కిప్ అవ్వకుండా అయితే చూసుకోండి. సో ఫస్ట్ అయితే నేను చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాను ఫస్ట్ డే. సో ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను అండ్ ½ teaspoon పసుపు, సాల్ట్ యాజ్ పర్ టేస్ట్, జింజర్ పేస్ట్ 2 teaspoons, గరం మసాలా 1 teaspoon, చిల్లీ పౌడర్ 3 spoons, ఇంకా కర్డ్ ½ cup. మీకు క్వాంటిటీస్తో సహా మీకు అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఈ బిర్యానీ స్పైసెస్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1 kg బాస్మతి రైస్. బాస్మతి రైస్ తీసుకోండి మ్యాక్సిమం, బికాస్ టేస్టీగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ దీంట్లో మీరు స్పైసెస్ యాడ్ చేయండి. ఇవేవైతే స్పైసెస్ తీసుకున్నారో డివైడ్ చేసుకోండి. సో నేను డివైడ్ ఎందుకు అంటున్నా అంటే మనం కర్రీ ఏదైతే చికెన్ కుక్ చేస్తామో అప్పుడు కూడా అవసరం కాబట్టి అంతలోపు అయితే మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, టొమాటో, ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ నార్మల్గా కట్ చేసుకోండి. మొత్తం చాప్ అవసరం లేదు. బౌల్ పెట్టేసుకొని, పెద్ద బౌల్ అయితే పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా గీ అయితే యాడ్ చేసేయండి. గీ యాడ్ చేసుకోండి. 2 tablespoons ఆఫ్ గీ అండ్ కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ అండ్ గీ. సో గీ అనేది టేస్ట్ యాజ్ పర్ టేస్ట్ బాగుండాలని. అండ్ దీంట్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేయండి. బిర్యానీకి ఏవైతే స్పైసెస్ మనం యూజ్ చేస్తామో అవన్నీ యాడ్ చేసేయండి. జీరా, బిర్యానీ ఆకు, జాపత్రి, ఇలాచీ, లవంగం అన్ని స్పైసెస్ అన్నీ యాడ్ చేసి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో ఆనియన్స్ వేసేయండి. మొత్తం ఆనియన్స్ చాప్ చేయాల్సిన అవసరం లేదు, మీడియం సైజ్లో ఆనియన్స్ కట్ చేస్తే చాలు. అండ్ ఇంకా చిల్లీస్ కూడా ఇవి కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇంకా చిల్లీస్ ఇలా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి. ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో టొమాటోస్ యాడ్ చేసుకొని టొమాటోస్ని కూడా ఫ్రై చేయండి మీకు వీడియోలో చూపించిన విధంగా. ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ దీంట్లో యాడ్ చేసేయాలి. ఇలా మనం ఏదైతే 1 kg క్వాంటిటీ అయితే మనం 1 kg రైస్ అండ్ 1 kg చికెన్ తీసుకున్నాం కాబట్టి ఆ కంప్లీట్ చికెన్ అయితే దీంట్లో వేసేసి మొత్తం మిక్స్ చేసేయాలి. మీకు చూపిస్తున్న విధంగా మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు దాన్ని కుక్ చేయాలి. ఎలా చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యే వరకు ఆ చికెన్ని మొత్తం అప్పుడప్పుడలా కలిపేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మరీ హైగా పెట్టకండి, మరీ లో ఫ్లేమ్ కూడా పెట్టకండి. సో దాన్ని ఇప్పుడు కొద్దిసేపు వదిలేసి అలా కుక్ అవ్వనివ్వండి. ఇలా చికెన్ కుక్ అవ్వగానే మనం పక్కకు పెట్టుకున్న రైస్ కూడా కుక్డ్ రైస్ దీంట్లో వేసేయాలి. వేసేసి ఇప్పుడు దీని మీదకి ఫ్రైడ్ ఆనియన్స్, ఇవి చాలా టేస్టీగా ఉంటుంది వేయడం వల్ల అండ్ మ్యాండేటరీ కూడా ఇది. సో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పక్కకి కొత్తిమీర కూడా వేసేసుకోండి. మొత్తం ఇలా సైడ్కి కొత్తిమీర వేసేసి దాన్ని గీ కూడా వేయండి కదా ఇదంతా. అండ్ పసుపు, వాటర్ మీకు ఏదైతే చూపెట్టానో అలా వేసేసి దీని మీద ఇలా రోల్ పెట్టుకొని కుక్ చేసేయండి కొద్దిసేపు. అండ్ అంతసేపు అయితే గంజి ఉంటుంది, ఆ గంజి కూడా తాగొచ్చు, నేనైతే తాగుతాను. ఇలా లాస్ట్కి అయితే బిర్యానీ రెడీ అవుతుంది. చూడండి, సేమ్ మీకు బయట కుక్ చేసినట్టే కనిపిస్తుంది. ఇంట్లోనే ఇంత టేస్టీగా చేసుకోవచ్చు. మీకు అది చూస్తేనే అర్థమవుతుంది అది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఫైనల్గా అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది బిర్యానీ. సూపర్ టేస్టీగా ఉంటుంది, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్.